హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మిస్ పర్ఫెక్ట్ మన తెలుగు వెబ్ సిరీసే హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు లావణ్య అండ్ బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఇద్దరు కూడా లీడ్ రోల్స్. మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. రన్ టైం ఓవరాల్గా చూసుకుంటే 3 అవర్స్ అయితే ఉంది. డైరెక్టెడ్ బై విశ్వక్ ఖండేరావు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ సిరీస్ టైటిల్ మిస్ పర్ఫెక్ట్ మరి నాకు పెర్ఫెక్ట్గా అనిపించిందో లేదో తెలుసుకునే ముందు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లావణ్య త్రిపాఠి జాబ్ పర్పస్ మీద హైదరాబాద్కు షిఫ్ట్ అవుతుంది. ఆ కంపెనీలోనే అభిజిత్ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ కరోనా లాక్డౌన్ విధించడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. సడన్ గా ఒకరోజు లావణ్య అభిజిత్ ఫ్లాట్కి వచ్చి పని మనిషి అవతారం ఎత్తదనమాట. పని మనిషిలా కంటిన్యూ అయిపోద్ది. అలా పని మనిషిలా కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి? సింగర్ కావాలనుకున్న పని మనిషి కళ నెరవేరిందా? తన తమ్ముడు యూట్యూబర్ వాడేం చేశాడు? ఝాన్సీ హర్షవర్ధన్ లవ్ ట్రాక్ ఎలా సాగింది? మహేష్ విట్ట సెక్యూరిటీ గార్డ్గా చేసిన సరదాలేంటి? ఇవన్నీ కూడా మీరు ఈ సిరీస్లో చూస్తారు. మరి ఈ సిరీస్ అంతా చూశాక నాకైతే చాలా బాగుంది భయ్య. ఎక్కడ కూడా బోర్ కొట్టలే. లాస్ట్ వరకు ఎంగేజింగ్గా తీశారు. మరి మామూలుగా లేదనమాట. క్యారెక్టర్స్ కూడా కుమ్మేశారు. కామెడీ నవ్వుకోలకి సచ్చా. ఇలా చెప్తే సరిపోద్దా భయ్య? పాజిటివ్గా జనరల్గా మనకి నెగిటివిటీ అన్నది నచ్చదు. సబ్స్క్రైబర్స్ కూడా రారు. పాజిటివ్గా మాట్లాడితే ఎక్కువ మంది అయితే వస్తారు. ఛానల్ కూడా డెవలప్ అవుద్ది. జెన్యున్గా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే నచ్చట్లేదు అన్నమాట చాలామందికి. నాకైతే భయ్య నచ్చిందా నచ్చలేదా, యావరేజ్, బిలో యావరేజ్, వన్ టైం వాచబుల్, పర్ఫెక్ట్గా నా మైండ్లో ఏది అనిపిస్తే అది చెప్తా. ముసుగులో గుద్దులాట్లు, సేఫ్ జోన్లో ఉండడం అస్సలు నచ్చదు. అది రైట్ అయినా సరే, రాంగ్ అయినా సరే. ఏదో ఒక వీడియో చూసి నన్ను డిసైడ్ చేయడం కాదు. ఫస్ట్ నుండి నేను చేసిన వీడియోస్ చూడండి. చిన్న ఛానల్ అయినా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తా. కొంతమంది అయితే మామూలుగా వేసుకోవట్లేదన్నమాట. అవన్నీ కూడా నేను పట్టించుకోను. బాగుంది బాగులేదు అని చెప్పడానికి నాకేం పోయే కాలం. మరి ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే మీరు అభిజిత్, లావణ్య త్రిపాఠికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే చూడండి. లేదంటే మాత్రం స్కిప్ చేయడం అయితే బెటర్. చాలా ఫీల్ గుడ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ అవి సరిపోలేదు. 3 అవర్ రన్ టైంలో టోటల్ సీన్స్ అన్నీ కలుపుకుంటే ఒక 1 అవర్ మాత్రమే బాగుంది. ఈ సిరీస్లో ఏం నచ్చాయో చెప్పాలంటే బీజిఎం చాలా ఫీల్ గుడ్ అవుతుంది అండ్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్. అభి, లావణ్య ఇద్దరు యాక్టింగ్ అండ్ పని మనిషి క్యారెక్టర్ అండ్ ఆమె తమ్ముడు యూట్యూబర్, ఆ క్యారెక్టర్స్ అయితే నచ్చాయి. ప్రతి సీన్ని కూడా ఇరిగించారు. ఝాన్సీ హర్షవర్ధన్ ట్రాక్ కూడా అంతే. ఏదో మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది డైలీ లైఫ్లో. కానీ అసలు సిచ్యువేషన్ కామెడీ పెట్టాలనుకున్నా కానీ నాకైతే బోర్ అయితే కొట్టేసింది. లాస్ట్ ఎపిసోడ్ అయితే కొంతవరకు పర్లే. నాకైతే పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు, ఎంగేజింగ్గా కూడా లేదు. ఓపిక సహనం ఉంటే చూడాలంతే. చాలా సాగదీశారు. చాలా ప్రెడిక్టబుల్. తన ఇంటికి వచ్చిన అమ్మాయి పని మనిషి కాదు, ఎంప్లాయ్ అని తెలిసినప్పుడు హీరో ఏం చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు అనే కాన్సెప్ట్. ఇది మీకు ఎలాగో లాస్ట్లో తెలుస్తుంది. బట్ అప్పటి వరకు సిరీస్ని బోర్ కొట్టించకుండా చూపించాలి, ఫన్ జనరేట్ చేయాలి. బట్ ఎక్కడ కూడా సరైన సీన్సే లేవు. కామెడీ అసలు వెతికినా కూడా దొరకదు. అన్నీ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఫస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ వరకు కొద్దిగా బాగానే ఉన్నా సరే, దాని తర్వాత వాషౌట్ అయిపోయింది. పేరులో మిస్ పర్ఫెక్ట్ ఉంది, బట్ సిరీస్లో మాత్రం లేదనిపించింది. మరి ఇలాంటి సిరీస్ని ట్రై చేయండి అని నేను ఎలా చెప్తా? ఏదో టైంపాస్ కోసం 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడాలంతే. ఫైనల్గా లావణ్యకి క్లీనింగ్ అంటే ఇష్టం ఈ సిరీస్లో. ఈ సిరీస్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది, బట్ స్టోరీలో మాత్రం లేదు. మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.